ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నాము. మన తండ్రి అయిన దేవుడు ఈ నెలంతా కాచి కాపాడి భద్రతనిచ్చి మరొక మాసంలోకి అడుగు పెట్టడానికి కృప చూపించి ఉన్నారు. ఈ మే నెలంతా కూడా దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి క్షేమము దీవెన అనుగ్రహించునుగాక. ప్రియమైనటువంటి వాళ్ళారా, ప్రతిరోజు వాగ్దానం మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తుందని నమ్ముతూ ఉన్నాను. నమ్మి మరి మీ ముందుకు ఈ వాగ్దానాన్ని తీసుకుని వస్తూ ఉన్నాను. మరి వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా ఇతరులకు షేర్ చేయండి. అలాగే దైవిక పరిచర్య బహుభారం కలిగి ఉన్నదండి. టీవీ పరిచర్య ప్రతిరోజు చేస్తున్నాం, ఎన్నో వేల రూపాయలు వెచ్చిస్తూ ఉన్నాం. మరి పరిచర్యలో మీరెందుకు పాలి భాగస్తులు కాకూడదు? ముందుకు రండి, ఈ పరిచర్యను ప్రోత్సహించండి. ఇక్కడ మీరు విత్తితే తప్పకుండా ఫలిస్తారు. యథార్థమైన పరిచర్య అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన మాటలను బట్టి బలపరచబడదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను. ప్రియ దేవుని బిడ్డ, శుభ వాగ్దానం ఇది. గడిచిన మాసమంతా దేనికోసమైనా ప్రార్థించి దుఃఖపడి వేదన పడి ఇంకా జవాబు రాలేదనుకుంటున్నావా? అయితే శుభ వాగ్దానం నీకోసమే. మరి తండ్రి అయిన దేవునికి మనం అడగక మునిపే మనకు అక్కరగా ఉన్నవేవో తెలియను అంటే, ఈరోజు మనం అడిగింది ఒకవేళ మన జీవితంలోకి రాలేదంటే మనకు అది అక్కరగా లేదేమో. అలా ఎందుకు ఆలోచించకూడదు? ప్రియమైనటువంటి వాళ్ళ, నీకు నువ్వు అడిగింది ఇప్పుడు అవసరం లేదేమో. దేవుని దృష్టికి ఏది యోగ్యమైనదో, ఏది యథార్థమైనదో, ఏది ఇస్తే మనం బాగుంటామో ఆయనకు తెలుసు కదా. నువ్వు అడిగింది నీకు అక్కరగా ఉందని నీకు అనిపిస్తుండొచ్చు, కానీ అది దేవుని దృష్టికి అక్కర కాదేమో. అందుకే ఇంకా నీ జీవితంలోకి రాలేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, గడచిన మాసం వరకు ఆయన కాచి కాపాడి భద్రతనిచ్చారు. మరి ఈ మే నెలలో ఎండలు బహు భారంగా విస్తారంగా కఠినంగా ఉన్నాయి కదా. ఈ నెలంతా కూడా జాగ్రత్తగా ఉంటూ మనము దేవుని యొక్క కృపను పొందుకుందాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనము తండ్రిని అడగక ముందే మనకు అక్కరగా ఉన్నాయేంటో తెలుసు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఇప్పటి వరకు కాచి కాపాడిన దేవుడు ఇక మీదట కూడా కాచి కాపాడి సామర్థ్యం ఇచ్చి నీకు అక్కరగా ఉన్న వాటిని అన్నిటినీ సమయానుకూలంగా నీ జీవితంలోనికి తీసుకొని వచ్చే అద్భుత ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు నీ దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, దిగులు పడకు, చింతించకు, వేదన పడకు, చింతలోకి జారిపోయి పడిపోయి విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు. మరి మన అక్కరలు ఎరిగిన దేవుడు మన పక్షాన ఉన్నాడు కదా. తల్లి మరచినా తండ్రి మరచినా మరువని దేవుడు మన పక్షమున ఉన్నాడు కదా. మనం అడగక ముందే మన యొక్క ప్రతి ఆలోచన కూడా ఎరిగిన దేవుడు మన జీవితాలలో సమస్తాన్ని సమకూర్చి మనల్ని ఆశీర్వాదకరంగా నిలబెడతానని శుభ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఈరోజు దేవుడికి తెలుసు మనకి ఏది అక్కరగా ఉందో, మనకి ఏది కావాలో, ఆయన ఏది ఇచ్చాడో అది మనకు అక్కరగా ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ఏది ఇవ్వలేదో అది ఇంకా మనకు అక్కరగా లేదని ఆయన అనుకుంటున్నాడని, ఆయన అనుకుంటే అదే నిజమని, ఆయన అనుకున్నదే వాస్తవమైనదని, ఆయన అనుకున్నదే జరగాలని మనం కూడా నమ్మినట్లయితే ఏ విషయంలో కూడా చింతించం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మన అక్కర్లు తీర్చే దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? కాబట్టి ఈరోజు ఆయన మనం అడగక ముందే సమస్తాన్ని సమకూర్చి మన జీవితాలను ఆశీర్వాదకరంగా మలుచునుగాక. నమ్ముదాం. వినవాక్యం ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలకి వందనాలు. అద్భుతమైన మాట ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచారు. అవును ప్రవ్వ, మేము అడగక మునిపే మాకు అక్కరగా నున్నవేవో మీరు ఎరిగిన దేవుడు, మాకు ఇచ్చే దేవుడు, మా జీవితాలు కట్టే దేవుడు అని మేము నమ్మి ఉన్నాం ప్రవ్వా. అయ్యా, ఈరోజు నా జీవితంలోకి ఇంకా ఇది రాలేదంటే అది నాకు అక్కరగా లేదని అర్థం అని మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రవ్వా. అయ్యా, మీ చిత్తాన్ని నా చిత్తంగా చేసుకుంటాను ప్రవ్వా. అవును, ఇది నాకు అక్కరగా లేదు, నేను కూడా నమ్ముతున్నానయ్యా అని ఎవరు విశ్వసించారో
వారి పట్ల ప్రభు ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి. అయ్యా తండ్రి, పరిచర్యకు సహకరిస్తున్న వారిని దీవించండి, పరిచర్యలో నడుస్తున్న వారిని ఆశీర్వదించండి. అయా జరుగుతున్న టీవీ పరిచర్యను ప్రభా ఇంకా ముందుకు నడిపించండి. అనేక స్పాన్సర్స్ అవసరమై ఉండగా ప్రభా ప్రేరేపించి నడిపించండి. అనేక ఆత్మను రక్షించుకొని మీ నామాన్ని మాత్రమే మహింపరచుకోండి. చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ఒక శుభవర్తమానం. బంధకాలలో ఉన్నారా? కట్టబడని పరిస్థితుల్లో సతమతమైపోతూ ఉన్నారా? కుదరని వ్యాధి బాధల చేత ఉన్నారా? ఆర్థిక బంధకాల, వివాహము జరగని పరిస్థితుల్లా, ఉద్యోగాలు లేక మోడుబారిన జీవితమా, గర్భఫలము లేక యాతన పడుతూ ఉన్నారా? మీ బంధకాలు ఏవైనా మీకోసం ప్రత్యేకంగా 7 వారాలు ఉపవాసం ఉండి ప్రార్థించే ఈ ప్రార్థనల్లో మీరు పాల్గొంటే మీరు తప్పక దైవ దీవెనలు పొందుతారు. మీ బంధకాల అన్నిటి నుంచి దేవుడు గొప్ప విడుదలను కలుగజేసి మీకు మేలు దీవెనలను కుమరించబోతున్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ మినిస్ట్రీ నుండి జరుగుతున్న 7 వారాల స్వస్థత విడుదల ప్రార్థనల్లో పాల్గొనండి. మీ బంధకాల నుంచి విడుదలను పొందండి. ఇప్పుడే ఈ ప్రార్థనల్లో పాల్గొనాలి అని అనుకున్న వారు ఈ నెంబరును సంప్రదించి మీ పేరు వివరాలను తప్పకుండా తెలియపరిచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలియపరుస్తున్నాం. దేవుడు గొప్ప కార్యాలు జరిగించబోతున్నారు. నమ్మి రండి, పాల్గొనండి, దీవెనలు పొందండి.